हल्का असेंबली मधुल मुस्तखर में पुलिस की जानिब से कार्डन सर्च ऑपरेशन अंजाम दिया गया। तफसीलात के मुताबिक मधुल पुलिस की जानिब से सुबह के अव्वलिन सातों में खसाब गली और कोली गली में कार्डन सर्च ऑपरेशन अंजाम दिया गया, जिसमें बगैर दस्तावेजात के 130 मोटरसाइकिल, 9 ऑटो, 2 कारें, 2 टाटा ट्राली ऑटो के अलावा 1000 रुपये का गैर कानूनी गुटखा भी जब्त किया गया। इस मौके पर सर्कल इंस्पेक्टर मधुल के विनोद रेड्डी ने मीडिया से बात करते हुए कहा कि जिले एसपी प्रवीण कुमार की हिदायत पर मधुल मुस्तखर में कार्डन सर्च ऑपरेशन अंजाम दिया गया, जिसमें मधुल सर्कल के मधुल, बासर, तानूर, लोकेश्वरम के सब इंस्पेक्टर्स के अलावा 120 पुलिस नौजवानों ने हिस्सा लिया है। उन्होंने कहा कि इस कार्डन सर्च का मतलब अवाम में खौफ पैदा करना नहीं है, बल्कि अवाम के दरमियान मौजूद गैर कानूनी सरगर्मियों में मुलविस अफराद पर शिकंजा कसते हुए अवाम की जान व माल की हिफाजत करना है। उन्होंने कहा कि अवाम को डरने और घबराने की जरूरत नहीं है, वो अपने दरमियान किसी मुश्तबा अफराद को देखे तो फौरी तौर पर पुलिस को इत्तला दें। उन्होंने कहा कि बगैर दस्तावेजात और हेलमेट के गाड़ियां चलाते हुए अपनी और अपने अफराद खानदान की जिंदगियों को खतरे में न डालें। गाड़ी चलाते वक्त ट्रैफिक कवानीन का पालन करें। उन्होंने इंतबाह दिया कि ट्रैफिक कवानीन का पालन न करने पर सख्त कानूनी कार्रवाई की जाएगी। जिला एसपी गारी उत्तर्వుల మేరకు బైన్సా ఏఎస్పీ గారి ఆధ్వర్యంలో ముదోల్ మండల హెడ్ క్వార్టర్ నందు ఉదయం 4 గంటల నుంచి కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది। దీనిలో సర్కిల్ ఎస్ఐ, ముదోల్ ఎస్ఐ, తానూర్ ఎస్ఐ, బాసర్ ఎస్ఐ మరియు లోకేశ్వరం ఎస్ఐ వారి సిబ్బంది, ప్రొబేషనరీ ఎస్ఐ ఇద్దరు మరియు ఆర్ఎస్ఐస్ మరియు స్పెషల్ పార్టీ పోలీసులు మరియు సర్కిల్ పోలీసులు, సబ్ డివిజన్ పోలీసులు సుమారు 120 మంది ఇందులో పాల్గొనడం జరిగింది। కోహ్లీ గల్లీ, కసబ్ గల్లీ, గౌతాపూర్ నందు ఈరోజు కార్డన్ సెర్చ్ నిర్వహించి 130 టూ వీలర్స్, 4 4 వీలర్స్, 9 ఆటోలు మరియు 1000 రూపాయల గుట్కా ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది। ఇటువంటి వాహనాలకు సరైన పత్రాలు చూపించినందున వీటన్నిటి కూడా సీజ్ చేసినాం। వీటన్నిటి కూడా మళ్ళీ పరిశీలించి దానికి చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది। సెర్చ్ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైనా అపరిచితులు కానీ అనుమానిత వ్యక్తులు కానీ మన ఏరియాలో ఉన్నట్టయితే వారి గురించి మరియు ఇంకా ఎవరైనా సస్పెక్ట్స్ వాళ్ళు ఎవరైనా ఈ ఏరియాలో సంచరించినట్లయితే వారి సమాచారం గురించి చేయడమే। ఇది ముఖ్యంగా పబ్లిక్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరుగుతుంది। అంతేగాని ప్రజలను ఇబ్బంది పెట్టడానికి కానీ అలా దాని గురించి కానీ చేయడం జరగట్లేదు। ఇది ప్రజలు గమనించాలని పోలీస్ శాఖ తరఫున గుర్తు చేస్తున్నాము। అంతేకాకుండా ఇప్పుడు రేపటి నుంచి గణేష్ ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి। ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో మట్టి వినాయకులనే పెట్టుకొని పర్యావరణాన్ని కూడా కాపాడాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా విధిగా గణేష్ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకోవాలి। మరియు ఆర్గనైజర్స్కు మరియు ప్రజలకు ముఖ్య వినయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా డీజేను అలో చేయడం లేదు। సో వాళ్ళందరూ కూడా అది గమనించి నిమజ్జనం కూడా పోలీసులకు సహకరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని మరొకసారి ప్రజలందరికీ కూడా గుర్తు చేస్తున్నాను।